ఒకరు ఉన్నా కారే తీసి, ఇద్దరున్నా కారే తీసి, నలుగురున్నా కారే తీస్తే బండి మీద ఉన్నటువంటి వానికి ఎంత ఇబ్బంది. ఒకరే ఉన్నటువంటి వ్యక్తి కార్లో ఒకరే ఉంటే దయచేసి ఆ చట్టం తీసుకురండి. ఒక్కరు ఉంటే రోడ్డుపైకి ఛాన్స్ లేదు అనే ఒక చట్టం తీసుకురండి. తీసుకొస్తే అప్పుడు కాలుష్యరహితం అవుతాం మనం. అప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్గా ఆగిపోతుంది. పెద్ద పెద్ద పడవలు హైదరాబాద్లో, పెద్ద పెద్ద పడవలు మరి మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, గౌల్దొడ్డి, ఈ షేర్లింగంపల్లి జోన్లో పెద్ద పెద్ద పడవలు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు పోతే 8 కార్లు పోతాయి వెనక. ఆ 8 కార్ల వల్ల సామాన్యులు ఆఫీస్ టైం పోవాల్సినటువంటి వాళ్ళు పోరు. ట్రాఫిక్ నియంత్రణ అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ జరగాలి రేవంత్ అన్న. ఇవన్నీ జరిగితే మీరు కూడా ఒకటే కార్లో తిరగండి. మీకు సరే మీరంటే ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి 2 కార్లలో తిరిగి, మీ గన్మెన్స్ 3 కార్లలో తిరగవచ్చు, మంత్రులు తిరగవచ్చు. మరి సామాన్యులు కూడా ఒక్కొక్క కార్లలో ఒకరే ఉన్నప్పుడు రాకుండా ఒక చట్టం తీసుకురండి. అప్పుడు ట్రాఫిక్ క్లియర్గా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది, చాలా వరకు. లేదా కంపెనీలకు చెప్పండి, మీ కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళను క్యాబ్లలో ఎక్కించుకురారండి. ఒకరే రోడ్ మీదకి వస్తే చలాన్ ఫైన్ పడుతుందని చెప్పి ట్రాఫిక్ పోలీసు ఒక ఆదేశం ఇవ్వండి. ఒకరే ఉంటే చలాన్ వేయండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేయండి.